హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి మన స్పెషల్ రెసిపీ బెండకాయ మసాలా కర్రీ, అలానే లేకపోతే బెండకాయ పెరుగు మసాలా అని కూడా అనొచ్చండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు బెండకాయ ఫ్రై, బెండకాయ టమాటా లేకపోతే బెండకాయ పులుసు ఇలానే కాకుండా ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి. ముందుగా బెండకాయల్ని తీసుకొని శుభ్రంగా కడిగి ఇలా ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాను. తర్వాత ఉల్లిపాయలు కూడా శుభ్రంగా పొట్టు తీసి కడిగేసి ఇలా సన్నగా తురిమేసానండి. తర్వాత పచ్చిమిర్చి కూడా ఇలా సన్నని ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత స్టవ్ మీద బాండీ పెట్టేసి అందులో ఆయిల్ పోసి కూరకు సరిపోయినంత ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ బెండకాయ ముక్కల్ని వేసి ఫ్రై చేసుకుంటున్నానండి. చూడండి, మంచిగా వేపుకోవాలన్నమాట. ఇవి మరీ ఎర్రగా వేగనవసరం లేదు. కొంచెం ఆ బెండకాయల్లో ఉన్నటువంటి జిగురు అనేది వెళ్ళిపోయే వరకు వేపుకుంటే సరిపోతుంది. ఇట్లా వేగితే చాలండి. ఇప్పుడు వీటిని అయితే ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇదే ఆయిల్లో మనం తాలింపు వేసుకుందాము. పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర ఇవి వేసి మంచిగా వేపుకున్నానండి. తర్వాత కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి ఇలా వేపుకోవాలి. మరీ ఇవి గోల్డెన్ కలర్ రానవసరం లేదు. ఉల్లిపాయ ముక్కలు కొంచెం మగ్గితే సరిపోతుంది. మగ్గిన తర్వాత మంచిగా ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే కూర టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి కూడా వేసి ఇలా కలుపుతూ ఉండాలండి. లేకపోతే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసాం కాబట్టి మాడిపోతుంది. తర్వాత పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా పొడి, ఉప్పు, కొంచెం మెత్తు పసుపు కూడా వేసి ఇలా కలుపుకోవాలి. చూసారా, ఇలా మంచిగా మసాలాలన్నీ తాలింపుకు పట్టేటట్టు కలుపుకున్న తర్వాత మనం కొంచెం కట్ చేసి పెట్టుకున్నటువంటి 2 టమాటాలను అయితే వేసుకున్నానండి. తర్వాత ఈలోపు అవి మగ్గేలోగా పెరుగునైతే ఒక 2 టేబుల్ స్పూన్ల పెరుగుని గిలక్కొట్టి రెడీ చేసుకొని ఈ తాలింపులో వేసుకున్నాను. వేసుకొని ఇలా కలుపుకొని 2 నిమిషాలు దాన్ని అయితే మగ్గనిచ్చాలండి. మగ్గిన తర్వాత మనం ముందుగా వేపి పెట్టుకున్నటువంటి ఈ బెండకాయ ముక్కలు కూడా వేసి ఒక 2 నిమిషాలు మగ్గనిచ్చిన తర్వాత కొద్దిగా వాటర్ పోసుకుంటున్నాను. ఈ వాటర్ పోసుకున్న తర్వాత ఒక 5 నుంచి 10 నిమిషాలు మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయటమే, అంతే.